గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు రెసిపీ చింత చిగురు ఎగ్ కర్రీ. ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. చింత చిగురు, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్, కరివేపాకు, మిర్చిని కూడా వేసి ఒకసారి కలిపేసుకుందాం. ఆనియన్స్ ఉడికే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దాం. మరొకసారి కలిపేసుకుందాం. పసుపు కలిపేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకొని పచ్చివాసన పోయే వరకు కలిపేసుకుందాం. టూ మినిట్స్ మూత పెట్టేసుకున్నామండి. 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు చింత చిగురును ఇందులో వేద్దాం. ఒకసారి కలిపేసుకుందాం. చింత చిగురు ఎగ్ కర్రీ బాగుంటుందండి ఈ సమ్మర్లో. ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ఒక 3 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. 3 నిమిషాల తర్వాత చూద్దాం. చింత చిగురు ఉడికిపోయిందండి. మరొకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు తగినంత కారం, ఉప్పు, ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక 3 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. 3 మినిట్స్ తర్వాత చూద్దాం. కారం, ఉప్పు అనేది ఉడికిపోయిందండి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో తీసేద్దాం. ఒకసారి కలుపుకొని కాంబినేషన్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చింత చిగురు ఎగ్ కర్రీ ప్రాసెస్ రెడీ. ట్రై చేసి చూడండి. చింత చిగురు ఎగ్ కర్రీ.